సో ఫీమేల్ ప్రొడ్యూసర్స్ ఇక్కడ నిలదొక్కుకోవడం కొంచెం కాంప్లికేటెడ్. ఎక్కడైనా ఫీమేల్ కి కాంప్లికేటెడ్ అండి. ఏ పోస్ట్ లోనైనా కూడా ఫీమేలే ఇప్పుడు మంచి పై స్థాయిలో ఉన్నారు. అలానే అంటారు, రిజర్వేషన్లన్నీ మీకే అన్ని మాకే అన్ని మాకే అని ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాం, కార్లు కొంటున్నాం, ఇల్లు కూడా కడుతున్నారు, ఆటోలు తోలుతున్నారు ఆడవాళ్ళు, పెట్రోల్ బంక్ లో వర్క్ చేస్తున్నారు. దేంట్లో ఏం తక్కువ లేరు. లేడీస్ అంతా సూపర్ ఫాస్ట్ సూపర్ ఉమెన్లు అయిపోయినారు. చాలా బాగున్నారు, నో ప్రాబ్లం. నేను చెప్తున్నాను కదా. ఓకే, ఒక ఇంటలెక్చువల్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే సోషల్ మీడియా బాగా పెరిగిపోయిన తర్వాత ఈ హనీ ట్రాప్స్ అని ఈ బ్లాక్మెయిలింగ్ వీడియో డిజిటల్ బ్లాక్మెయిలింగ్స్ అని బాగా పెరిగిపోయినాయి. సో హ్యాకింగ్ అని ఇదని. సో అసలు దానికి అలా లోబరుచుకోవడమే పనిగా పెట్టుకొని కొంతమంది పని చేస్తున్నారు సపరేట్. అంటే కొన్ని కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ అది నడుస్తుంది కూడా. సో మీ దగ్గర కూడా వచ్చి ఉంటాయి, అంటే ఒక ప్రొడ్యూసర్గా మీ దగ్గర చాలా కేసులు నేను విన్నా. అయితే నేనేమంటే అలాంటివి జరిగినప్పుడు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు, నేను చాలా చూసాను. అలా కాకుండా సైబర్ క్రైమ్ టీం ఉంటారు, వీళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి చెప్తే వీళ్ళ ఫేస్ కూడా బయటికి రాకుండా వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక యాప్ పెట్టేసుకుని వాళ్ళంతా డిలీట్ చేస్తున్నారు. మీకు నచ్చిన పిక్స్ ఏదన్నా గూగుల్లో ఉన్నా కూడా సైబర్ క్రైమ్ టీం దగ్గరికి వెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ చేసి ఒక కంప్లైంట్ రాసిస్తే 5 minutesలో అన్ని రిమూవ్ చేస్తున్నారు. అది తెలియక చాలామంది తొందరపడి సూసైడ్ చేసుకోవడం, ఇంట్లో పరువు పోతుందనడం, బ్లాక్మెయిలింగ్ గురవడం, డబ్బులు కట్టడం, ఆ తప్పుకి ఇంకో తప్పు చేయడం, ఇంకో తప్పుకి ఇంకో తప్పు చేయడం. ఇది కదా అసలు ఇది. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపులే కానీ ఊరి వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదండి, భయపడిపోతారు. ఏదో అయిపోయింది. ఈ ఇన్స్టా పేజ్లో కూడా మా ఫోటో తీసుకొని వాళ్ళు బ్యాడ్గా ఉన్న ఫొటోస్కి యాడ్ చేసి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ మార్ఫింగ్ చేసి. యా, దాంట్లో కూడా స్టార్ట్ అయిపోయింది. రీసెంట్లో ఒక అమ్మాయి వాయిస్ రికార్డ్ నేను ఫేస్బుక్లో విన్నా. అమ్మాయి వాళ్ళ బ్రదర్ వచ్చే లోపే సూసైడ్ చేసుకుంది. చాలా మంది మా అసిస్టెంట్ వాళ్ళ సిస్టర్స్ కూడా జరిగింది ఇది. వీడియో కాల్ చేస్తారు, వీడియో కాల్ చేయగానే ఏదో వీళ్ళ స్నాప్స్ వెళ్ళిపోతాయి అంట ఆటోమేటిక్. ఇంకా హెరాస్ చేస్తారంట మనీ కోసం. సైబర్కి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి. ఎందుకు భయం? సైబర్కి వెళ్తే వాళ్ళు క్లీన్ చేసేస్తారు, వాళ్ళను తాట తీసేస్తారు, ఉతికి పడేస్తారు. భయపడుకుంటుంటే ఇట్లాంటి పెరుగుతూనే ఉంటుంది క్రైమ్. ఏమంటారు? ఇప్పుడు దానికి సపరేట్గా యాప్ కూడా మనం కూడా డిలీట్ చేసుకోవచ్చు. నిన్ననే చూసాను ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు పోలీసులు కూడా చెప్తున్నారు ఈ యాప్లోకి వెళ్ళండి, డిలీట్ చేయండి, భయపడకండి, మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాం అంటున్నారు. షీ టీమ్ అని ఉంది లేడీస్ కోసం, లేడీసే ఉంటారు. కరెక్ట్ వాడుకోవాలి మనం ఏమేమి సెక్షన్లు ఉన్నాయి, ఏంటి లైఫ్ అనేది మనం తెలుసుకోవాలి. ఏం నాలెడ్జ్ లేకుండా ప్రతిదానికి ఏడవడం, ప్రతిదానికి భయపడడం, ఆగమాగం అయిపోవడం, ఏదో అయిపోయినట్టుగా ఉంటే వేస్ట్ లైఫ్. ధైర్యం ఉండాలి. రష్మికది మొన్న ఒకటి అలాగే వైరల్ అయింది, చూసారా? అది చూసాను. దాని మీద మీ ఒపీనియన్? ఏమున్నది, ఆమె ఫేస్కి వేరే బాడీకి ఆమె ఫేస్ని పెట్టి ఆమె ఆల్రెడీ స్పందించింది, లైట్ తీసేసుకుంది, కంప్లైంట్ చేసేసింది, అయిపోయింది. కేసు పెడితే లోపలేస్తారు, తొక్కుతారు, అయిపోతుంది. జీవితాంతం పోయి జైల్లో కూర్చోవాలి. ఇంకా వాడు క్రియేటివిటీ అంతా ఈ బొమ్మల మీద పెట్టే బదులు వాడు లైఫ్ మీద వేరే వర్క్ మీద పెడితే లైఫ్ సక్సెస్ అవుతుంది. టైం వేస్ట్. ఇంకా అంతే, ఒకరి తర్వాత ఒకరు ఉంటారు, అందరు కంప్లైంట్ చేస్తారు, కేసులు అయితే కొడతారు. ఇప్పుడు దొంగతనం చేసినావు అబ్బా, రోబరీ కేసు పోయి 15 ఏళ్ళు జైల్లో కూర్చోవాలి, మర్డర్ చేసినావు కూర్చోవాలి. ప్రతి తప్పుకు శిక్షలు ఉన్నాయి కాబట్టి తప్పులు చేయకుండా యూత్ కూడా మంచి వేలు వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి. ఎవరు యాంకరింగ్ చేసినా ఫుల్ డబ్బులు వస్తున్నాయి. టాలెంట్ అంతా క్రియేటివ్ మీద పెట్టకుండా ఈ పిచ్చి వాటి మీద పెడితే వాళ్ళ చెల్లో, వాళ్ళ అక్కో, వాళ్ళ అమ్మ ఎవరో ఉంటారు రేపు లాస్ట్. ఇప్పుడు ఇతను ఇంకోళ్ళకి చేశారండి, వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళకి చేస్తారు. ఏమంటారు? అంతే. సో దీని మీద అవేర్నెస్కి ఉపయోగపడేలా మీరు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? అంటే మీరు ఇందాక చెప్పారు కదా, నేనేమన్నా ఉంటే ఒక బైట్ చేస్తా, సైబర్ క్రైమ్ వెళ్ళండి, అప్రోచ్ అవ్వండి, మంచి లైఫ్ లీడ్ చేసుకోండి అని చెప్తా. మహిళలందరికీ అదే చెప్తున్నా. ఏమైనా అవుతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, సైబర్ టీంకి వెళ్ళండి. అక్కడ వెళ్ళి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఒక అరగంటలో మీకు ఫినిష్ అయిపోయి 5 నిమిషాలలో మొత్తం క్లీనప్ అయిపోతుంది వెబ్సైట్ నుంచి. అసలు భయపడేది లేదు, చిన్న విషయం అండి అది. ఎక్కువ ఇది అయిపోతున్నారు, వెంటనే కదా స్ప్రెడ్ అవుతుంది, వైరల్ అయిపోతుంది కదా. ఫేస్ అనేది బ్యాడ్ పెడితే వెంటనే మనం కూడా యాక్షన్ తీసుకొని ధైర్యంగా ఉంటే వెంటనే లైఫ్ బాగుంటుంది అంటున్నాను నేనైతే. ఓకే, ఇప్పుడు మహతి గారు ఎప్పుడు సినిమా తీస్తున్నారు? 70mm బిగ్ స్క్రీన్. నాకు కోరిక చేయాలి, మంచి స్టోరీ, నేనే మెయిన్ లీడ్ ఉండాలి, మంచి కంటెంట్ తీసుకొని రియల్గా లైఫ్లో ఎలా జరుగుతుంది. మనం మార్నింగ్ లేచి పాల ప్యాకెట్లు తీసుకుంటాం, టీ పెట్టుకుంటాం, స్కూల్కి వెళ్ళేది, అట్లా ఒక నీట్గా ఒక బలగం మూవీ లాంటివి చేయాలని కోరిక. తప్పకుండా చేస్తా, ప్లానింగ్లో ఉన్నా ఆల్రెడీ. సో చాలా మంది రైటర్స్, టాలెంటెడ్ పీపుల్ వెయిటింగ్లో ఉన్నారు మంచి స్క్రిప్ట్లు పట్టుకొని.
సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం లేదు, మీ ఛానల్కి వచ్చి అప్రోచ్ అవ్వమంటే నేను వాళ్ళకి టైం ఇస్తాను. నిజంగా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తాను. ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడి మెన్షన్ మహతి చేస్తాను. అఫీషియల్ అండి, దాంట్లో మెసేజ్ చేయండి, లేదంటే హిట్ ఛానల్కి రండి, మా ఇక్కడ సుధాకర్ గారు. సుధాకర్ గారిని కలవండి. నేను దాంట్లో ఫిల్టర్ చేసి నేను టైం ఇస్తాను, డెఫినెట్గా ఇస్తాను, సీరియస్ చెప్తున్నా. అంతేనా? ఎస్. లవ్‌కి, లస్ట్‌కి తేడా ఏంటి? లవ్కి లస్ట్ అంటే ఇందాకలా అన్నారు కదా మీరు. బోల్డ్ చెప్పిన ఒక ఫ్లోలోనే దమ్మ 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 దంచి పడేసిన నేను. లవ్ గురించి ఫస్ట్ 15 నిమిషాలు మనం లవ్ గురించే మాట్లాడుకున్నాం. చెప్పండి. మీరే చెప్పండి. నాకేం నేను చాలా చెప్పాను, మీరు ఒకటి చెప్పు. లవ్ అయితే ఏం లేదు, తొక్క అసలు ఏం ఉండదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ టైంకి అది యూస్ చేసుకుని ముందుకు వెళ్దాం అనుకునే బ్యాచ్ ఉంటుంది. అంతే. ఇంత ఘోరంగా చెప్పినాను. ఘోరంగా ప్రాక్టికల్ గా మాట్లాడితే ఘోరం అంటది ఏంటి మీరు? అంతే ఉంటది, అన్ని అంతేనా? లవ్ లో అట్లేమి ఉండదు, కొన్ని కొన్ని ఉండే అనుకుంటున్నాను. అందులో ఒకటి సీతారామ స్టోరీ 100లో ఒకటే ఉంటాయి, రిమైనింగ్ అన్ని అందులో బంచికే. 30% ఇప్పటి మంచి అబ్బాయిలు ఉన్నారు, మంచి అమ్మాయిలు ఉన్నారు. 70% దూకుడు ఎక్కువ ఉంది జనాలకి. ఆ దూకుడు వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అనుకుంటున్నాను నేనైతే. అంతేనా? చాలా చక్కటి కవర్ డ్రైవ్. ఇప్పుడు నిజం చెప్పండి. అరే నిజం చెప్తున్నా నేను, అంతే. మరి మీరు ఇందాక అన్నారు కదా అసలు ఏం లేదు మనీ. ఉంది, కొంతమంది ఉన్నారు అబ్బా, ఉన్నారు కొంతమంది పర్సన్స్ ఉంటారు, ఎక్కడో ఉంటారు, దాక్కొని ఉంటారు ఏదో మూలలో. ఒక 100 చెట్లు 2 చెట్లు మంచిగా ఉండే చెప్పండి, ఒక 3 పిల్లలు సంతానం అయితే దాంట్లో ఒక పిల్ల మంచిగా ఉంటుంది, 2 బేకారు ఉంటారు. అట్లే ప్రపంచంలో మేల్స్ అందరూ బ్యాడ్ కాదు, ఫిమేల్స్ అందరూ బ్యాడ్ కాదు. ఒక 30% ఉంటారు మంచి వాళ్ళు, ఉంటారు మంచి అబ్బాయిలు కూడా ఉంటారు. అగ్రి అవుతా నేను. అబ్బాయిలు హృదయాలను మీదనే దోచుకుంటారు. మన ఇద్దరం ఒక రోజు ఒక 1 అవర్ లైవ్ పెడదాం, డిస్కషన్ పెడదాం. నేను గెలుస్తున్నా మీరు గెలుస్తున్నా చూద్దాం, లైవ్ పెడదాం ఈసారి. ఒకసారి లైవ్ పెట్టి లవ్ గురించి మాట్లాడదాం, మస్తు ఉంటది కిక్. వింటున్నారా? వింటున్నా. నేను మీ దుక్కు చూస్తుంటే మాటలు రావట్లేదు. మనోడు వేసేస్తున్నాడు. మీరు చెప్పిన మాటలు అమ్మ, ఏ జోక్ చేసినా కూడా తమ్మునే ఏమొస్తుంది. ఇప్పుడు నాది ఏం పెడతారో తమ్ము, నేను భయపడుతున్నా. వేసేస్తున్నాడు అని పెడతారు మా వాళ్ళు. వాడికి ఒక వార్డు దొరుకుతుంది చాలా, ఎడిటర్ కి రెడీగా ఉంటారు. రెడీగా ఉంటారు. సరే, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మీదనా? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి మంచి క్వశ్చన్లు వేస్తున్నాడు మనోడు. మనం ఇంకా వేరే ఏదో అడుగుదాం అనుకున్నా, అన్ని ఇట్లా అడిగితే ఎట్లా అవ్వరు? అంటే చెప్పండి మేడం. ఇప్పుడు నేను మీకు అది ఎందుకు అడుగుతున్నానంటే, ఈ మధ్యన చాలా వస్తున్న కాన్సెప్ట్లు కానీ అలాంటివే హిట్లు అవుతున్నాయి ఎక్కువ. అయితే ఇప్పుడు సీరియల్లో కూడా బ్యాడ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. చెప్పాను కదా నేను. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక వీడియో ఉందబ్బా, ఒక 15 నిమిషాలు మంచి కంటెంట్ ఉంది. 15 నిమిషాలు నువ్వు మంచి కంటెంట్ ఎవరు టైం పెట్టట్లేదు. 5 నిమిషాలు బ్యాడ్ కంటెంట్కే అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మైండ్ మొత్తం అట్లా తయారైపోయింది. సునకానందం 5 నిమిషాలలో నవ్వాలి వాడు, నవ్వాలి. ఏది 5 నిమిషాలు తుత్తరికి అలవాటు అయిపోయారు జనాలు. దానివల్లనే కష్టపడి ఒక దేవుడి స్తోత్రం చెప్పి పలానా పని చేయండి మీకు మంచి జరుగుతుంది అంటే 200 వ్యూస్ వస్తాయి. అదే ఒక అమ్మాయితో ఫ్లట్టింగ్ చేసి నడుము పట్టుకుని ఒక కిస్ సీన్ చేస్తే 2 మిలియన్స్ వస్తాయి విత్ ఇన్ 1 డే. నేను అగ్రి అవుతా కొట్టు.